నెల్లూరు ప్రజలకు గుడ్ న్యూస్. అత్యాధునిక పరికరాలతో ఆర్థో సేవలు ఇప్పుడు మన కోసం మన నెల్లూరులో. డాక్టర్ షేక్ నవాజ్ షరీఫ్ గారిచే అరిగిన కీళ్లకు కీళ్ల మార్పిడి, వెన్నెముక సమస్యలకు చికిత్స. 7013809996. రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ర్యాలీలతో పాటు నెల్లూరు జిల్లాకు సంబంధించి ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని 10 నియోజకవర్గాలు, కందుకూరు నియోజకవర్గంతో కలిపి 11 నియోజకవర్గాల్లో కూడా ఈ ర్యాలీలు భారీ జనసందోహం మధ్య బ్రహ్మాండంగా విజయవంతం కావడం జరిగింది. ప్రజలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు, మేధావులు, విద్యావంతులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకి నిరసనగా మద్దతునివ్వడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమాలు జయప్రదం కావడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు ఏదైతే పీపీపీ పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి 17 మెడికల్ కళాశాలల్ని దుర్మార్గంగా ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తిని, ప్రజల సొమ్ముని ప్రైవేటీకరణ చేయాలి, వాటిని అమ్ముకుని స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజా ప్రయోజనాలు తాకట్టు పెట్టాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నాడో దానిని ప్రజలు గమనించారు. కాబట్టి ప్రజలు ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద దృష్టి పెట్టారు. కాబట్టి ఈరోజు ఏదో ఒక విధంగా దానికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని ఉపేక్షించకూడదు అనేటువంటి లక్ష్యంతో ఈరోజు ఆ కూటమి పాలనకు సంబంధించినటువంటి అసంతృప్తి, కూటమి పాలన మీద నిరసనని తెలియజేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అందులో భాగంగానే ప్రజలు కూడా స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. అయితే ఒక కార్యక్రమాన్ని నిర్వహించేటప్పుడు పోలీసుల ఆంక్షలు, పోలీసులకు సంబంధించినటువంటి వేధింపులు, అణచివేత ధోరణి ఇవన్నీ కూడా ఎవరం కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. అంటే చంద్రబాబు నాయుడు కూటమి పరిపాలన ఏ విధంగా ఉంది అంటే, ప్రజాస్వామ్య పద్ధతిలో కూడా మీరు వెళ్ళి మీ నిరసన తెలియజెప్పడానికి లేదు, మీరు నిరసన తెలియజేస్తే మేము ఊరుకోము, నిరసన చెప్పేటువంటి హక్కు ప్రతిపక్షాలకు లేదు, కాబట్టి మేము ఏమి చేసినా మీరు అణిగమణిగి ఉండాల్సిందే తప్ప మమ్మల్ని మీరు ప్రశ్నించజాలరు అన్నట్టుగా ఈరోజు ప్రవర్తించడం దుర్మార్గం అనేటువంటి విషయం. అయితే ఈరోజు ఇది చంద్రబాబు నాయుడికి గతంలో అనేక సందర్భాల్లో చెప్పాం, మరలా చెప్తున్నాం, చెంపపెట్టు లాంటిది. మీరు అనేక రకాలైనటువంటి ఆంక్షలు విధించినా, మీరు బ్యారికేడ్లు కట్టి జనాన్ని నిలువరించినా, ఆపినా, కేసులు పెడతామని చెప్పి బెదిరించినా, పోలీసుల ద్వారా బెదిరింపులకు గురి చేసినా జనం ఎక్కడా కూడా మీ బెదిరింపులకి భయపడకుండా, మీ బ్లాక్మెయిలింగ్కి తలవకుండా ఈరోజు నేరుగా వచ్చి స్వచ్ఛందంగా పాల్గొని ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా జయప్రదం చేయడం జరిగింది. ఈరోజు ఒకసారి చూస్తే అంబటి రాంబాబు మీద ఒక సిఐ వెళ్ళి దౌర్జన్యం చేయడం, బూతులు మాట్లాడడం, అంటే ఏదో ఒక విధంగా రెచ్చగొట్టి కవింపు చర్యలకు దిగి ఈరోజు కేసు నమోదు చేయడం. అంటే ఎన్నడైనా ఒక మాజీ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని ఒక సిఐ స్థాయి అధికారి ఎంత దుర్భాషలాడాడో, ఎంత హీనంగా మాట్లాడుతున్నాడో, ఏ విధంగా ఉచ్చరిస్తున్నాడు అనేటువంటిది నిన్న సామాజిక మాధ్యమాల్లో చూసాం, వీడియోలు చూస్తే అనిపించింది. ఇంత దిగజారుడు వ్యవస్థ అనేటువంటిది కూటమి ప్రభుత్వంలో చూస్తున్నాం తప్ప గతంలో ఎప్పుడు కూడా ఇంత దిగజారినటువంటి వ్యవస్థను ఎన్నడూ కూడా చూసినటువంటి సందర్భాలు లేవు. అంత దిగజారిపోయినటువంటి వ్యవస్థ. ఎక్కడికక్కడ అరెస్టులు, ఎక్కడికక్కడ నోటీసులు. కేతిరెడ్డి పెద్దారెడ్డి గారిని ఇంట్లో ఉంచి బయటకు వెళ్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. ఈరోజు కొంతమంది జీర్ణించుకోలేక పోటాపోటీగా కార్యక్రమాలు పెట్టి, తెలుగుదేశం వాళ్ళు మేము కార్యక్రమం పెట్టాం కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కార్యక్రమం నిర్వహించడానికి లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పాల్గొనడానికి లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కార్యక్రమం చేయడానికి లేదు. అంటే ఈ నిరసనల్ని ప్రజలకు సంబంధించినటువంటి పాల్గొంటున్నారు, పెద్ద ఎత్తున ఈ జయప్రదం అవుతున్నాయి, వీటిని ఏ విధంగా అణగదొక్కాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతో నిన్న ప్రవర్తించారు. ఈరోజు చూస్తున్నాం ప్రభుత్వంలో దళితుల మీద ఏ విధంగా కక్ష సాధింపులు, ఏ విధంగా ఈరోజు వాళ్ళకి సంబంధించి నెల్లూరు జిల్లాలో అయితే సర్వేపల్లి నియోజకవర్గంలో డక్కిలవారిపాలెంలో నెట్ట నిలువున ఒక దళితుడు ఒక పూట తిని ఒక పూట పస్తులుండి కట్టుకున్నటువంటి ఇంటిని దారుణంగా కూల్చివేసే అధికారం పంచాయతీకి లేకపోయినా పంచాయతీ సెక్రటరీకి గ్రామ కంఠం భూములు
ఎవరైతే అనుభవిస్తున్నారో వాళ్ళు చేసుకోవచ్చు అని చెప్పి ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నాయి, కోర్టు తీర్పులు ఉన్నాయి, రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. అయినా సరే ఆ ప్రభుత్వ భూమికి సంబంధించి మీరు ఉండడానికి లేదు, దీంట్లో మీరు కట్టడానికి లేదని దాదాపుగా ఒక పూట తిని ఒక పూట పస్తులు నుండి 10 లక్షల రూపాయలతో కట్టుకున్నటువంటి ఆ ఇంటి నిర్మాణాన్ని కూల్చివేయడానికి మనసు ఎలా ఒప్పిందో, పోలీసులు ఎలా సహకరించారో తెలియదు కానీ వందలాది మంది పోలీసులను తరలించి ఒక పేద దళితుడి యొక్క ఇంటిని కూలగొట్టడానికి ఈరోజు ప్రయత్నం చేయడం జరిగింది. అదేవిధంగా ఎవడన్నా ప్రశ్నిస్తే గిరిజనులకు సంబంధించినటువంటి వాళ్ళ గొంతులు కోసేస్తున్నారు. అంటే చంపడానికి ఎంత దారుణంగా తెగిస్తున్నారంటే ఇళ్ల మీదకి వెళ్ళి ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళని భార్యాభర్తలను పట్టుకుని వాళ్ళు గిరిజనులు గొంతులు కోసేటువంటి పరిస్థితిని చూసాం. ఎంత అరాచకమైనటువంటి పాలన, ఎంత అవినీతిమయమైపోయింది అంటే ఈ ప్రభుత్వానికి ఉన్నది రెండే, మరలా మనం వస్తామో లేదో ఇది చివరి అవకాశం అనుకుంటున్నారు శాసనసభ్యులు. అందుకని వాళ్ళు 2 కార్యక్రమాలను ఎంపిక చేసుకున్నారు. ఎవరైతే గతంలో వాళ్ళకి చేయలేదో, గతంలో ఎవరి మీద అయితే వాళ్ళ కోపం ఉందో వాళ్ళందరి మీద అరాచకంగా, వాళ్ళని అన్యాయంగా, వాళ్ళని సంబంధించినటువంటి వాళ్ళని అణగదొక్కాలా, ఇబ్బందులు పెట్టాలా, ఆర్థికంగా ఇబ్బందులు పెట్టాలా, శారీరకంగా వాళ్ళని హింసించాలా, కొట్టాలా, దాడులు చేయాలా అనేటువంటిది. రెండోది ఇంకా మళ్ళీ మనకు దోచుకునే అవకాశం ఉంటుందో లేదో కాబట్టి దొరికిన కాడికి దోచుకుందాం అనేటువంటి ఆలోచన. ఎందుకు ఈ మాట చెప్తున్నాము అని అంటే ఈరోజు భూములు చూస్తే ప్రభుత్వ భూములు, ప్రైవేటు భూములు, దేవాలయ భూములు. ఈరోజు కాకుటూరు దగ్గర ఉన్నటువంటి శివాలయం భూమి దోపిడీకి గురైంది. ఎప్పుడైనా ఈ జిల్లాలో ఎక్కడైనా ప్రభుత్వ ఆస్తులకు సంబంధించి, ప్రైవేట్ ఆస్తులకు సంబంధించి పొదలకూరు మండలంలో ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించినటువంటి తోటలో టేకు చెట్లు నరికేశారు. ఉదయగిరి నియోజకవర్గంలో అగ్రిగోల్డ్ భూములకు సంబంధించి యూకలిప్టస్ చెట్లుంటే వాటిని నరికి అమ్ముకున్నారు. ఇదే విధంగా పామాయిల్కి సంబంధించి పంటపాలెం దగ్గర ఉంటే ముత్తుకూరు దగ్గర అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకి నష్టం కలగకుండా వ్యాపారస్తుల సౌలభ్యం కోసం యూనియన్ ఏర్పాటు చేసుకుంటే ఆ యూనియన్ ద్వారా ఈరోజు డబ్బులు వసూళ్లకు మళ్ళారు. యూనియన్ అనేటువంటి ఉండేవి ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ స్ట్రీమ్లైన్ చేయడానికి తప్ప డబ్బులు వసూలు చేసుకోవడానికి కాదు. దాన్ని గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తే అప్పుడు మాట్లాడలే. ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే పాపం ప్రెస్ మీట్లు పెట్టి అయ్యా మమ్మల్ని ఎమ్మెల్యే పిలిచి కాళ్ళు చేతులు ఎరగొడతానన్నాడని మాట్లాడితే మరలా వాడి చేత నీ ఇల్లు కూరుస్తాం, మిమ్మల్ని అది పెడతాం, ఇది పెడతాం, మీరు ప్రెస్ మీట్లో ఖండన ఇవ్వాలా అని చెప్పానండి. అదేవిధంగా ఈరోజు బూడిద ట్యాంకర్లు 300 రూపాయలు దారి దోపిడీ లేక రాములుగా ఇంతకుముందు అనేవాళ్ళం జాగ్రత్తగా ఉండాలి, ఈ దారులు పోతే దారులు కొడతారని. ఈరోజు పాపం ఏదైనా వ్యాపారవేత్త రావాలంటే సర్వేపల్లి నియోజకవర్గానికి జాగ్రత్తగా ఉండే ఏదైనా దారులు కొడతారు అన్నట్టుగా ట్యాంకర్ పోతే 300 రూపాయలు ఇవ్వాలని చెప్పి బూడిద బంకర్ల దగ్గర 300 రూపాయలు వసూలు చేయడం, పనులు రాకపోతే జన్కో లాంటి వాటి మీద దాడులు చేయడం. అంటే ఎక్కడన్నా ఈరోజు మీరు ఏదో ఒక మాట అన్నాడు అని అన్నదానికి రాంబాబు మీద చేసేటువంటి వాళ్ళు ఇంత దారుణాలు, ఇంత ఘోరాలు, ఇంత నేరాలు, ఇంత అవినీతికి పాల్పడుతుంటే మీ దగ్గర తీసుకొస్తే పోలీసులు మొక్కుబడిగా కేసులు పెట్టడం, పోలీసులు నీరు గార్చడం కేసులు, వాటిని పట్టించుకోకుండా పోవడం తప్ప ఎక్కడన్నా ఏదైనా సరే వీటి గురించి ఇతిమిద్దంగా పట్టించుకుని చర్యలు తీసుకున్నటువంటి నేపథ్యం ఉందా? లేదు. అందుకనే ఈరోజు ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత, కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి వెళితే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసించడంతో పాటు ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని బేరీజు వేసుకొని ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు దుర్మార్గమైనటువంటి, దౌర్భాగ్యమైనటువంటి అరాచక పాలనని బేరీజు వేసుకొని మరలా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టే కోటి సంతకాల సేకరణకు వెళ్ళినప్పుడు ప్రజల్లో ఆ నిరసన వెల్లువల పెళ్ళుబుక్కుతుంది. కాబట్టే ఈరోజు ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చి ఆ మెడికల్ సంతకాల సేకరణ, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణలో పాల్గొనడం అంటే దాని అర్థం ఏంటంటే ఈ ప్రభుత్వాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం, ఈ ప్రభుత్వ విధానాలను మేము వ్యతిరేకిస్తున్నాం, ఈ ప్రభుత్వంతో ఇప్పటికే 1.5 సంవత్సరంలోనే విసిగి వేసారిపోయాం, కాబట్టి మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన కోరుకుంటున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నాం అనేటువంటి ఆలోచనతో ఈరోజు వాళ్ళు వచ్చారు. తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు 4 సంవత్సరాలు ఇళ్లలో నుంచి కూడా బయటకు రావడానికి భయపడ్డారు నాయకులు, కార్యకర్తలు. ఎక్కడా కనిపించలేదు. అటువంటిది 1 సంవత్సరం తర్వాతనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు ఈరోజు సైనికుల్లాగా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల మనల్ని చూరగొని ఈరోజు గత పరిపాలనని, ఈ పరిపాలనని బేరీజ్ వేసుకోమని, గత పరిపాలనలో ఏ విధంగా ప్రజలు అన్ని రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలయ్యాయి, ప్రజలు ఎంత సంతోషంగా ఉండేవాళ్ళు, ఈరోజు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు అనేటువంటిది బేరీజ్ వేసుకునే దాంట్లో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు ఇళ్లకు వెళ్ళి వాళ్ళకి దానికి సంబంధించినటువంటిది ఏమి జరుగుతుందనేటువంటిది తెలియజెప్పగలిగారు, విశదీకరించగలిగారు. కాబట్టే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంత పెద్ద ఎత్తున ప్రజల్లో రావడం జరిగింది. కాబట్టి ఇప్పటికే కోటి సంతకాల సేకరణ కార్యక్రమం దాదాపుగా నెల్లూరు జిల్లాలో పూర్తయింది. మేమందరం కూడా ఈ కోటి సంతకాలకు సంబంధించి ఈ అన్ని అప్లికేషన్లు కూడా దాదాపుగా నెల్లూరు జిల్లా నుంచే దాదాపుగా ఒక 7 లక్షల పైన అప్లికేషన్లు ఇప్పటికే నమోదు చేశాం. ఇంకా కొంతమంది పాపం మాకు ఇంకా కూడా
ఇస్తే చేస్తామంటున్నారు. దాదాపుగా ఎన్ని వస్తాయో చూసి 10 లక్షల వరకైనా సరే టార్గెట్ పెట్టుకుని ఇప్పటికి 7 లక్షలు దాదాపుగా పూర్తయ్యాయి. మరో 3 లక్షల మంది కూడా మేము చేయిస్తూ ఉంటున్నారు. 11 నియోజకవర్గాలు కలిపి ఉమ్మడి నెల్లూరు జిల్లా కందుకూరుకు సంబంధించి అందరికి కూడా ఎంత మేర వీలైతే అంత మేర వాళ్ళందరికీ కూడా ఈరోజు అవకాశం కల్పించి అందరికి కోటి సంతకాల సేకరణ ఉద్యమంలాగా వస్తుంది కాబట్టి దాని అందరం భాగస్వాములు అవుతారు. అదేవిధంగా జిల్లాలో నిర్వహించినటువంటి రౌండ్ టేబుల్ సమావేశాలు అందరికీ అన్ని పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి పాల్గొన్న వాటిని జయప్రదం చేసి ప్రజలకు ఒక దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. అన్నీ కూడా ఈరోజు బ్రహ్మాండంగా అన్నీ కూడా ముందంజలో ఉన్నాయి. కాబట్టి కూటమి ప్రభుత్వ విధానాలతో ప్రజలు విసిగిపోయారు. అధికారం ఉన్నా లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ నెల్లూరు జిల్లాలోని 11 నియోజకవర్గాల్లో ఒకదానికి మించినట్టుగా ఒకటి ఎక్కడా కూడా జనం లేరనేటువంటి మాట లేకుండా ఈరోజు పచ్చ మీడియా కూడా ఈ రాష్ట్రంలో కానీ ఈ జిల్లాలో జరిగినటువంటి కార్యక్రమాల్లో ఎక్కడన్నా ఏదన్నా ఉంటే వెతుకుతూ కెమెరాలు పట్టుకొని తిరిగేటువంటి పచ్చ మీడియా కూడా ఒక్క లోపాన్ని కూడా వెతికి పట్టుకోలేక రాయడానికి భారీగా జరిగిందని రాయడానికి మనసు రాకపోవచ్చు, కానీ జరిగాయి, ర్యాలీలు జరిగాయి అని చెప్పి ఒప్పుకోక తప్పనటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి అంత పెద్ద ఎత్తున ప్రజలు, మాకు సంబంధించినటువంటి మా నాయకులు, దాంతోపాటు నియోజకవర్గ వారిగా పనిచేసినటువంటి ఇన్ఛార్జీలు, రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి కమిటీల్లో ఉన్నటువంటి సభ్యులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, ఉన్నటువంటి మండల కన్వీనర్లు, వార్డు కన్వీనర్లు, స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, సాధారణ కార్యకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు, జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను.